బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో బుచ్చి ఛాంపియన్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వాహకులు క్రికెట్ మెగా టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ అబ్దుల్ సమద్ తో పాటు డాక్టర్లు కామాక్షయ్య, జావీద్ పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సెలవుల్లో యువత బయటకు వెళ్లకుండా ఇలాంటి టోర్నమెంట్లను నిర్వహించడం ద్వారా అటు ప్రమాదాల నివారణకి కానీ ఇటు మానసిక ఉల్లాసానికి కానీ ఇవి తోడ్పడతాయని తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి కార్యక్రమాలలో యువత పాల్గొనేలా వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా టీంలో పాల్గొనే వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే కాలంలోనూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో కూడా పాల్గొని ఉత్తమ ప్లేయర్స్ గా ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నజూరుద్దీన్, జావీద్, జాలీ బ్రదర్ సీనియర్స్ టీం, హనీస్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్య కారణం మేమందరం ఇక్కడ అసెంబ్లీ అవడానికి కారణం బుచ్చి ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక టోర్నమెంట్, మెగా టోర్నమెంట్ బుచ్చి మండలంలోనే మంచి మెగా టోర్నమెంట్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి యాక్చువల్గా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని వాళ్ళని ప్రతిసారి ఇన్వైట్ చేస్తున్నారు. ఈరోజు ఓన్లీ డాక్టర్స్, యంగ్ డాక్టర్స్ని అందరినీ పిలిపించి ఆ టోర్నమెంట్ని స్టార్ట్ చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే జాలీ బ్రదర్స్ వాళ్ళ సీనియర్స్ అందరూ కలిసి ఈ టోర్నమెంట్, మెగా టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. మేము వాళ్ళందరికీ ఈ టీంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. అందరూ బాగా ఆడాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ వేదికని రెడీ చేసినటువంటి ఈ మేనేజ్మెంట్, ఆర్గనైజర్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీన్ని అంత తక్కువ కాదు దీన్ని చేయటం. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను. క్రికెట్ అనేది ఈ హాలిడేస్లో అందరికీ మంచి ఆరోగ్యకరమైన, మనసుకి ఉల్లాసంగా ఉంటుంది. అందరూ ఎడ్డంటడ్డ బయట తిరగకుండా పిల్లలందరూ వచ్చి ఆడుకొని మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సేఫ్గా ఉంటారు. కాబట్టి చదువులకి ఆటంకం కలగకుండా వాళ్ళు ఎవరైతే ఇళ్లలో ఉంటారో వేరే ట్రాక్స్ తీసుకోకుండా క్రికెట్ ఆడుకొని క్రికెట్ చూసే వాళ్ళకి కూడా ఇలాగే మంచి ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి ఇటువంటిది చూసేవాళ్ళు కూడా, ప్రేక్షకులు కూడా వచ్చి ఈ మీడియా ద్వారా మీరందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మేము కూడా ఇంకా స్పాన్సర్ చేయాలని మేము నిర్ణయించుకుంటాము. డాక్టర్స్ అందరూ నిర్ణయించుకుంటాము. మంచి ప్రైజులు నెక్స్ట్ ఇయర్ మంచి ప్రైజులు కూడా అనౌన్స్ చేస్తాం. మొత్తం 40 టీంలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం 10 రోజులు ఉంటుంది టోర్నమెంటు. ఫస్ట్ ప్రైజ్ వచ్చి 15,000, సెకండ్ ప్రైజ్ వచ్చి 10,000, థర్డ్ ప్రైజ్ వచ్చి 5,000 ఉంటుంది. అలాగే ఎవరి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఉంటుంది, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా ఉంటుంది. అలాగే ఎవరైనా దీనికి స్పాన్సర్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియోస్ ఎవరైనా చూసి వచ్చి ముందుకు వస్తే ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను.